హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియోస్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను విశ్వక్ సేన్ లీడ్ రోల్ పోషించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 26 minutes అండి. సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి కృష్ణ చైతన్య అనమాట. ఈ సినిమాలో విశ్వక్ సేన్తో పాటు నేహా శెట్టి, అంజలి, నాజర్, గోపరాజు రమణ మరియు హైపర్ ఆది తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే పర్లేదండి, బాగానే ఉందనిపించింది. పక్కా ఓరమాస్ మూవీ అనమాట. ఐ థింక్ ఏ క్లాస్ సెంటర్ మల్టీప్లెక్స్ ప్రేక్షకులకి ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు, నచ్చితే వెల్ అండ్ గుడ్. కాకపోతే బీసీ సెంటర్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుద్ది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్కి మాత్రం ఈ మూవీ డెఫినెట్గా మంచి కిక్కిస్తుంది. సినిమా రా అండ్ రియలిస్టిక్గా ఉండటం మరియు మాస్కి నచ్చేటటువంటి అంశాలు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్యామిలీతో వెళ్ళి ఈ సినిమాను చూడటం అనేది నేనైతే వద్దని చెప్తానండి. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. ఇక స్టోరీ విషయానికి వస్తే, అధికారం కోసం ఒక వ్యక్తి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడు. అట్లాగే ఆ అడ్డదారుల్లో వెళ్ళైనా సరే తన అధికారం సాధించుకోవడానికి ఎంతమంది కాళ్ళైనా పట్టుకుంటాడు. ఓవరాల్గా ఈ ప్రయాణంలో భాగంగా అతను ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది అనేటటువంటి స్టోరీతో ఈ మూవీ ఉంటుందన్నమాట. ఇంతకుమించి మూవీ స్టోరీ నేనైతే చెప్పలేను. కాకపోతే నాకు మూవీ చూస్తుంటే అక్కడక్కడ రంగస్థలం మరియు నేనే రాజు నేనే మంత్రి మూవీస్ యొక్క వైబ్రేషన్ కొంచెం అక్కడక్కడ కనపడింది. ఓవరాల్గా విశ్వక్ సేన్ మాత్రం ఆ రత్నాకర్ క్యారెక్టర్లో ఒదిగిపోయాడని చెప్పాలి. ఆ క్యారెక్టర్లో మాత్రం అతను చాలా బాగా నటించాడు. కాకపోతే డైలాగ్ డెలివరీ విషయంలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్లో అంజలి, నాజరు మరియు హైపర్ ఆది తదితరులు నటించారండి. ఈ ముగ్గురు కూడా తమ క్యారెక్టర్ పరిధి మేరకు నటించుకుంటూ వెళ్ళారు. అయితే హైపర్ ఆది ఉన్నాడు కదా అని చెప్పేసి మీరు కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. హైపర్ ఆది గారికి మాత్రం డైలాగ్స్ పరంగా ఇంకొంచెం మంచి సీన్స్, కామెడీ పరంగా ఇంకొంచెం పంచులు ఏమన్నా నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఓవరాల్గా హైపర్ ఆది గారికి ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ నేహా శెట్టి కూడా తనకి ఇచ్చిన రోల్కి న్యాయం చేసింది. ఓవరాల్గా తన పెర్ఫార్మెన్స్ చాలా డీసెంట్గా ఉంది. ఇక యాంటాగనిస్ట్ క్యారెక్టర్లో గోపరాజు రమణ గారు చాలా బాగా పెర్ఫామ్ చేశారండి. ఈ మధ్యన గోపరాజు రమణ గారిని మనం కొన్ని ఫ్యామిలీ క్యారెక్టర్స్ లేదా కామెడీ రోల్స్లో మాత్రం చూస్తున్నామండి. కానీ ఈ సినిమాలో ఫర్ ద ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో చూస్తాం అనమాట. ఆ రోల్కి ఆయన 100% న్యాయం చేశారు. కొన్ని సీన్స్లో అయితే విశ్వక్ సేన్ గారిని డామినేట్ చేసేలాగా ఉంటుంది ఆయన యాక్టింగ్. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, యువన్ శంకర్ రాజా లాంటి మంచి టెక్నీషియన్ని పెట్టుకుని కూడా మ్యూజిక్ పరంగా మాత్రం మంచి అవుట్పుట్ రాబట్టుకోలేకపోయారండి. ఆ హీరోయిన్ రొమాంటిక్ సాంగ్ తప్ప మిగతా పాటలన్నీ సోగానే ఉంటాయి. ఐటమ్ సాంగ్ కూడా అసలు ఏమాత్రం ఇంపాక్ట్ చూపించదు. బీజిఎం కూడా అసలు ఏమాత్రం బాగోలేదని చెప్పాలి. అనీత్ గారి సినిమాటోగ్రఫీ మాత్రం బాగుందండి. 90s టైంలో ఉండేటటువంటి ఆ విలేజ్ లొకేషన్స్, ఆ కాలం నాటి పరిస్థితుల్ని చాలా చక్కగా స్క్రీన్ మీద చూపించారు ఆయన. నూలి నవీన్ గారి ఎడిటింగ్ కూడా ఎక్కడ వంక పెడతానికి లేదండి. ఓవరాల్గా నవీన్ గారు కూడా చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఇక డైరెక్టర్ కృష్ణ చైతన్య విషయానికి వస్తే, ఆయన తీసుకున్నటువంటి పాయింట్ రొటీన్ అయినా కానివ్వండి, మాస్కి నచ్చేలాగా కమర్షియల్ అంశాలు జోడించి తీయటంలో ఒక రకంగా ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కాకపోతే సెకండ్ హాఫ్లో స్క్రిప్ట్ విషయంలో ఇంకొంచెం వర్క్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ అటెంప్ట్. కృష్ణ చైతన్య గారి డైరెక్షన్ కూడా బాగుందని చెప్తాను. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 stars అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.